వస్తున్నాయమ్మ పైసలు ఏమన్నా వచ్చినాయా ఇంతవరకు? దేనికి? పైసలు వస్తున్నాయా? దేనికంటే ఈడ తీసినందుకు ఇంకా తీస్తూనే ఉంచివి. మరి పైసలు వచ్చినాయమ్మా? ఓ ఇప్పుడు కట్టే బిల్డింగ్ అదే ఆ పైసలు పెట్టే. రామ రామ, అందరికి లచ్చలు లచ్చలే వస్తున్నాయట. ఏందే ఇన్ని ఆలస్యం చేస్తుంటివి, ఒక్క పైస రాలేదంటావు? రాలేదు తల్లి. మరి వస్తే నేను చెప్పనా నీకు? వస్తే ఎందుకు నాకు ఏమన్నా ఇబ్బంది? మన ఇద్దరం కష్టపడుతుంటివి. నాకు ఇవ్వబడుతుందని నువ్వు చెప్తలేవు, నీకు వచ్చినాయేమో. దేవుడా, నాకు రాలేదు. 100 వీడియోలు చేస్తే ఆయన ఎన్ని వేస్తాడనుకున్నావు? 10 రూపాయలు కూడా పడవు మనకు. అయ్యో రామ రామ. ఏదన్నా ఒక వీడియో వైరల్ కావాలి. వైరల్ కావాలంటే ఒక గంటల కొన్ని లక్షలు మిలియన్లు పోవాలి. ఆ వీడియో అంతమంది చూడాలి. చూస్తే మన వీడియో వైరల్ అవుతుంది, మనల్ని నలుగురు గుర్తిస్తారు, పావుల పైసలు వస్తాయి. నీకు డ్యాన్స్ వేయరాదా? నాకు డ్యాన్స్ వేయరాదా? డ్యాన్సులు వేస్తే వస్తాయట, పంచాయతీలు పెట్టుకుంటూ వస్తాయట, చిన్న చిన్న పిల్లలతో తీస్తే వస్తాయి. మరి అయ్యో మనకు లేవాయే. నలుగుట్లో ఎగరడం చేత కాదాయ మనకు. మరి యా నుంచి వస్తాయి? నీకు ఇయ్యబడుతుందా అని నేను అట్లా చేస్తున్నాను. మరి అవి వేస్తేనే వస్తాయట. అర్థమైందా నీకు? ఊరికనే పైసలు రావు. కుప్పలు యా నుంచి వస్తాయి అనుకుంటున్నావు? ఏ వీడియో తీసినా కానీ మనం ఇంట్లో కూర్చొని తీస్తే పైసలు వస్తాయి. అట్లా బయటికి పోవాలి, ఓ కెమెరామ్యాన్ పెట్టుకోవాలి, అన్ని సీనరీస్ పెట్టాలి, తీయాలి, అప్పుడు కానీ పైసలు వస్తాయి. ఆ చూసేటోళ్ళు కూడా మనకు వాళ్ళన్న లైకులు కొడుతుర్రా? కొడతలేరు, చూస్తురు పోతురు. అత్తమ్మా, మరి మీ వాళ్ళ ఫంక్షన్లు ఉండే, ఈడ కాదు ఆడ కాదు పట్నంలు ఉండే, మరి నీ కాలేమో నొప్పి చేసే, ఎట్లొస్తావు? ఏం సంగతి? మరి నేను ఇంట్లో ఉంచి ఆ పైన ఉన్నోళ్ళకు చెప్పిపోతా, వండుకొని తిని నిమ్మలంగా వండుకొని ఇంట్లో పని చేయొద్దు, చేయొద్దు. నాకు అట్లనే ఓ 4-5 రోజుల పని ఉంది హైదరాబాద్లో. సామాన్లు కొనుక్కొని కొన్ని బట్టలు గిట్లా కొనుక్కొని వస్తా. బంగారం రేట్ ఏమో పిచ్చి పిచ్చిగా పెరిగే, 2 లక్షలు అవుతుందట. మనం కొనలేము. ఏమైనా 5ల సొమ్ములన్నా కొనుక్కొని వస్తా. మరి ఉండాలి ఇంటికాడ. తీసుకపోయి ఆడ మా చుట్టాలు ఇంటికాడ ఉంచితే నేను అందరినీ చూసుకుంటా, మాట్లాడుకుంటా. నీకు ఎప్పుడు సామాన్ల పిచ్చి, బట్టల పిచ్చి, ఎప్పుడు ఇదే జోలి అమ్మ. నీ జోలి ఎప్పుడు సామాన్లు ఎలా తెచ్చి పెడతావమ్మ సామాన్లకు? నీ కాలు నొప్పి పెట్టుకుంటే నీకు ఆడ కూసుంటే అన్నం, ఆ పెండిల సందర్లో వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. నీకు అన్నం ఓడి పెట్టిస్తాడు, నీ ప్లేట్ ఓడి కడుతాడు, నీ గుడ్డలోడుతాడు, బాత్రూంలో నీళ్ళోడు పెడతాడు. ఇవన్నీ పుణ్యానికి వచ్చిన ప్రేమలతో ఉండే చేస్తుండే ఇంటికాడ. మరి ఆడ ఓడి చేయాలి నీకు. ఓడి చేయాలంటే ఆడ కూడా నువ్వే చెయ్యాలి. ఓడి చేస్తాడు, ఆడ కూడా నేనే ఉండాలి. నా ఎమ్మడి నీకు. అత్తమ్మా, హైదరాబాద్లా పెద్ద యజ్ఞం జరుగుతుందట. నిన్న మీ కూతురు అలివేలొదిన ఏడికి పోతున్నామంటే యజ్ఞానికి పోతున్నా అని చెప్పింది. మరి యజ్ఞం కాడికి పోతే అన్నీ మంచిగా జరుగుతాయట. మరి వస్తావా? పోదాం. వస్తావా? మరి కారు ఎక్కరాదు, కారు దిగరాదు. అంటే ఆ కాలే వస్తుండే బాధ. మరి ఎట్లా చేద్దాము? ఎత్తుకపోనా ఈ నుంచి హైదరాబాద్కు నేను? మరి ఎట్లా ఎన్నడు ఏది చూడపోతే మీ పని ఈ తమ్ముండంగా మరి ఎన్నడు చూస్తానమ్మా? ఏదన్నా యజ్ఞమన్నా చూడొద్దా నమ్మ? దేశం చూడకపోతే యజ్ఞం చూడొచ్చు. కానీ యజ్ఞం చూస్తే ఆడ 2-3 గంటలు కూర్చోవాలి నైట్ పూట. నిన్ను చూస్తేనే దోవలు గుంపులు కట్టి వస్తాయాయే. నీ రక్తం బాగా కమ్మగా బాగుంటుందని ఇంట్లోనే కూర్చొని ఇవ్వాయే. యజ్ఞం కాడ ఎన్ని దోమలు ఉండవు, ఎన్ని ఈగలు ఉండవు. మరి నువ్వు ఎట్లా వద్దామని అనుకుంటున్నావు? అయ్యో దేవుడా, అదుగుతుందేనా? వస్తావా చెప్పు. మరి వస్తా. నేను ఎన్ని బాధలైనా వాడి ఆడ కూర్చుంటా. నేను నాకేంది అంటావా? మరి తీసుకొని పోతాం. వస్తా పోదాంపా. కొంచెం పుణ్యం చేసుకుంటావేమో. ఆడికొచ్చి పుణ్యం చేసుకుంటే కాలు మంచిగా అవుతుందేమో. ఏమో మరి పుణ్యమో పాపము ఏదో పోటీ. మరి ఏది చూడలేదు అంటున్నావు. మరి ఆ పొద్దు నుంచి చూస్తా నిన్ను వాళ్ళన్న కొట్టిరా? నీ ఎవరవేనా? నీ రాజకీయమేనా? అంతా
అవుతుంది. మాకు ఇవన్నీ ఈ కథలన్నీ తెలియవమ్మా. ఏమున్నా వ్యవసాయం పని, తోటల పని, తిన్నదేమంటే పోవుడు, అండనే కూర్చొని పని చేసుకోడు. మీకు చేతనైనప్పుడు తిరగాలి, అర్థమైందా?